జగన్మోహన్ రెడ్డి అడిగితే పట్టిన అన్నం ఓడి పెట్టడు. ముఖ్యమంత్రిగా అడిగితే పెడతారు. అది ప్రభుత్వం తీసుకున్న భూమి, సొంతాన్ని తీసుకున్న భూమి కాదు. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఆ కంటిన్యూటీ యొక్క గొలుసు తెగిపోయింది కాబట్టి ఇబ్బందులు వచ్చినాయి. పైపెచ్చి ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ జరుగుతుంది. దీనికి అర్థం కూడా ఏంటంటే, అసలు నిజానికి ఏంటంటే ప్రతి అంశం అండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం ఏంటంటే, అమరావతిలో ఏది జరిగిన వివాదాలు, ఆరోపణలు వైసీపీ సోషల్ మీడియా బొడ్డుకు మసి రాసుకొని చేస్తుందండి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే, ఏ కులం దగ్గర కన్నా వెళ్ళిపోయి అగ్గిపెట్టను అగ్గిపుల్ల లేకుండానే మండవే అంటే మండేస్తుంది. వర్గాల దగ్గర పోయి మండవే అంటే మండేస్తుంది. మతాల దగ్గరికి వెళ్ళిపోయి మండవే అంటే మండేస్తుంది. అంటే రాష్ట్రాన్ని అలా చేశారు. ఇది చాలా అభివృద్ధికి ప్రతిబంధకమైన పని. ఈ రోజున అమరావతి ఉంది. ఒక సామాజిక వర్గానికి ఎందుకు చేస్తారు అమరావతి రాజధాని? జగన్ గారు చెప్పిన మాట అదే కదా. ఒక కులమే. ఈ రోజు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో భూ పందేరం, భూ దోపిడీ, రెండో విడత దోపిడీ అని మాట్లాడుతున్నారు. లేదా చంద్రబాబు నాయుడు గారు బినామీలని మాట్లాడుతున్నారు. ఈ రోజున రెండో విడతలు తీసుకుంటున్న భూమి 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలు. ఈ 16,666 వాళ్ళు 30,000, 20,000 రాస్తున్నారు. అంటే ప్రభుత్వ భూమిని కూడా దమేస్తున్నారు.